నా పలహారమైన తర్వాతను చెల్లెలతో పాటు అప్పగారు కూడా మందహాసంతో వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పి, ఏమండి కులాసాగా ఉన్నారా, రాత్రి బాగా నిద్రపట్టిందా అని సంభాషణ ప్రారంభించింది. కూర్చోవమ్మా, నిలబడే ఉన్నావేమి అని కుర్చీ చూపించాను. ఈ లోపల చెల్లెలు బల్లమీద ఉన్న పలహారపు సామాన్లు తీసుకెళ్లి లోపల పెట్టేసి మళ్లీ వచ్చి బల్లమీద గుడ్డ దులిపి సరిగ్గా వేసి వెళ్లానా వద్దా అని సందేహిస్తున్నట్లు అక్కడే నిలబడితే, నీకు తొందర పని లేకపోతే నువ్వు కూడా కూర్చోరాదా అన్నాను. కూర్చోమని అప్పగారు కంటితో సైగ చేయటం నేను గమనించాను. మీరిప్పుడు ఎక్కడకు బయటకు వెళ్లరా అంది చిన్నమ్మాయి. ఇప్పుడప్పుడే ఎక్కడకు వెళ్లను, కూర్చో అన్నాను. వాళ్ళిద్దరూ నాతో నిమ్మళంగా సంభాషణకు ఉపక్రమించారు. మా ఇల్లు ఎలా ఉందండి అంది పెద్దమ్మాయి. చాలా బాగుంది, ఇల్లు మీ ఇంట్లో వారు కూడా అన్నాను. ఓ అంది నవ్వుతూ ఆ అమ్మాయి. మీకన్ని సదుపాయాలు జరుగుతున్నాయా, మీకేమీ ఇబ్బంది లేదు కదా ఇక్కడ అంది మళ్ళీ. అన్నీ బాగానే ఉన్నాయి, ఏ విధమైన ఇబ్బంది లేదు, చాలా సుఖంగా ఉంది. ఏడొచ్చి మధ్య మధ్యన ఏమీ కాలక్షేపం లేక ఒంటరితనం చేతనో ఏదో మా ఊరు ఇల్లు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. అప్పుడు మటుకు మనసు కొంచెం వికలంగా అవుతూ ఉంటుంది అన్నాను. మరెప్పుడూ ఆ మాట చెప్పారు కారేమి, మేం వచ్చి ఏవో కబుర్లు చెప్తూ ఉండేవాళ్లం కదా, మీకు కాలక్షేపంగానూ బెంగ లేకుండానూ ఉండేది కదా అంది చిన్నమ్మాయి. మీకు తీరికైనప్పుడు సరదాగా ఉన్నప్పుడు ఊరు చూడ్డానికి లేకపోతే పిక్చర్ హౌస్కు తీసుకువెళ్తాం మేం కావాలిస్తేను అంది పెద్దమ్మాయి బెదురు తీరినట్టు. ఓహో అదీ సంగతి అనుకున్నాను నేను. వాళ్లకు చనువిస్తే అస్తమానం ఇక్కడే కూర్చునేటట్లున్నారు, నా చదువు సంకనాగినట్టే ఉంటుంది అనుకున్నాను. అలాగా, చాలా సంతోషం. మీకు తీరికైనప్పుడు తప్పకుండా వెళ్దాం, నాకీ పరీక్ష అయ్యే వరకు కొంచెం హడావిడిగా ఉంటుంది అన్నాను. అంతటితో వాళ్ళ అవతలకు వెళ్తారేమో అనుకున్నాను. అలా కదిలే సూచనలేవి కనబడటం లేదు. నిన్న సాయంత్రం ఎక్కడికి వెళ్లారండి, ఏదైనా పిక్చర్కా అంది పెద్దమ్మాయి. పిక్చరూ లేదు గిక్చరూ లేదు, పార్టీకి వెళ్లాను, వాళ్ళెవరో పిలిచారని మా స్నేహితుడు తీసుకువెళ్లాడు అన్నాను. పార్టీకే? అమ్మ దొంగ, చెప్పారు కాదు అంది కళ్ళు పెద్దవి చేసి చిన్నమ్మాయి. నువ్వు అప్పుడు ఎందుకు అడగలేదు, అడిగితే అప్పుడే చెప్పేవాణ్ణి అన్నాను నవ్వుతూ. ఇంతలో అక్కడేం జరిగిందండి, ఏమిటి విశేషాలు చెప్పరు అంది బతిమాలుతున్న ధోరణిలో పెద్దమ్మాయి. చెప్పడానికేముంది, నాకంతా కొత్త ఊరు, మనుషులు పద్ధతులు అన్నీ కొత్త. అందుచేతను నేను చెయ్యకూడని పనులు ఒకటి రెండు చేశాను, పార్టీలు అనకూడని మాటలు తెలియకన్నాను. అయినా పాపం మమ్మల్ని ఆహ్వానించిన ఇల్లాలు చాలా మర్యాదగా నేనేమీ చెయ్యనట్టుగా సర్దేసి నా బెదురు తీర్చింది. తక్కిన వాళ్లందరూ కూడా నాతో కులాసాగా మాట్లాడారు. అలాగటండి, ఎంత పని జరిగింది, మేం కూడా ఉంటే మీకు అన్నీ చెప్పి ఉండేవాళ్లం, ఇటువంటి ఇబ్బందులేమీ కలగకుండా ఉండేది అంది పెద్దమ్మాయి నవ్వుతూ. నిజమే, మీరు కూడా ఉంటే నేను వీధిలో ఆ పని చేయకనే పోయేవాడిని అనుకున్నాను లోపల. అసలు ఇంతకీ ఏం జరిగిందో చెప్పదురు, ఏదో ఒక చిన్న పొరపాటు వస్తే మాత్రం మీరంత సిగ్గుపడాలా ఏమిటి, చెప్పుదురు అసలేం జరిగిందో అంది లాలన్గా. ఎందుకు అక్కడ జరిగిన పరాభవం చాలక మీ దగ్గర కూడా చెప్పాలా ఏమిటి అన్నాను. చెప్పాలి, తప్పదు, మాకు వినాలని సరదాగా ఉంది అంది చిన్నగా తన కుర్చీ లాక్కొని. ఏం చెయ్యను, ఏమిటి పిల్లల హంగామా అనుకుని ఒక్క క్షణం మౌనంగా కూర్చున్నాను. ఏం చేయను, ఏమిటి పిల్లల హంగామా అనుకుని ఒక్క క్షణం మౌనంగా కూర్చున్నాను. అలా సిగ్గుపడక్కర్లేదండి, మీరు చెప్పండి, పర్వాలేదు అంది చిన్నమ్మాయి మళ్ళీ. ఇదెక్కడి గొడవరా భగవంతుడా అనుకుని, చెప్పకపోతే వీళ్లు నిలవనివ్వరు, చెబితే అసలు బతకనివ్వరు అని హడలిపోతూ నెమ్మదిగా తూచా తప్పకుండా ఇంటి దగ్గర్నుంచి బయలుదేరినది మొదలు మళ్లీ తిరిగి వచ్చేదాకా జరిగిన గాథంతా తల వంచుకొని చెప్పాను. వాళ్ళిద్దరూ విరగబడి ఒకటే నవ్వు. ఇక్కడి వాళ్లు ఇంత గట్టిగా నవ్వడం నేనెప్పుడూ వినలేదు. వాళ్లలాగా ఊగిపోతూ నవ్వుతుండగా తల్లి చక్కా వచ్చి గది తలుపు తట్టింది. చడుక్కున నేను వెళ్లి తలుపు తీశాను. వాళ్ళి తలుపు చప్పుడు విన్నట్టుగాని నేను తలుపు తీయడంగాని చూసినట్టు లేదు. అక్క చెల్లెళ్ళిద్దరూ ఒకరి మీదొకరు పడి ఆనంద బాష్పాలు చెక్కిళ్ల మీద కారుతుంటే ఊరికే ఊగిపోతూ నవ్వుకుంటున్నారు. తల్లి వాళ్లను చూసి తనూ మందహాసం చేస్తూ, ఏమిటండి శామ్ గారు, వాళ్లకేమైనా మతులు పోయినాయా, మీరేమైనా కథలు చెప్పారా వాళ్లకు అని నాతోటి అంటూ ఆ ఇద్దరి పిల్లల చెవులు పట్టుకుని లేవదీస్తూ, మీకేమైనా బుద్ధున్నదా లేదా, ఆ పెద్ద మనిషి ఎదుటేమిటి అసభ్య ప్రవర్తన అని కొంచెం కోపంగా అన్నట్టు ఓ మద మద అంటూనే తల్లి చేతిలోంచి విడిపించుకుని నవ్వుతూనే పారిపోయారు పిల్లలిద్దరూ. ఆవిడ కూడా చిరునవ్వుతో, మీరేమన్నా మంచి కథలు చెప్పారేమిటండి, మా పిల్లలు అంతగా నవ్వుతున్నారు. చిన్నతనం, వాళ్ల ఈ ప్రవర్తనకు మీరేమీ అనుకోకండి, నేను కోప్పడతానులేండి అంటూ బయటికి వెళ్లిపోయింది.
పాపం మీరు లేచొచ్చారు. మీకు ఒంట్లో బద్ధకంగా ఉందన్నారు మీ అమ్మాయిలు. ఎలా ఉందిప్పుడు అని అన్నాను. మరేమీ పర్వాలేదండి, ఏదో మామూలే. కాస్త ఒళ్ళు నొప్పులు అదీని, పెద్దతనం కదా, పని ఎక్కువ. వాళ్ళిద్దరున్నారన్న మాటేగాని తిని కూర్చోవటం, ఊరంతా తిరగడమే తప్ప నాకు కాస్త ఏ పనికి సహాయం రారు కదా అంటూ వెళ్ళిపోయింది. నేను ఒక్క క్షణం వాళ్ల నవ్వు తల్లికి వినపడి వచ్చిందా, లేక కూతుళ్ళు ఇంతసేపు ఇక్కడ ఏం చేస్తున్నారు అని సందేహం కలిగి వచ్చిందా అని ఆలోచన పోయింది నాకు. కారణం ఏదైతే మట్టుకు నాకేమే, గుంటలు మట్టుకు చురుకైన వాళ్లే, శిశింద్రిలాంటి వాళ్లు అనుకున్నాను. ఇంక నేను చదువుకుందామని పుస్తకం తీయబోతుంటే వంట ఇంట్లో నుంచి ఏదో పెద్ద శబ్దం వినపడ్డట్టు అనిపించింది. ఏమిటని నేను పరిగెత్తుకుని వెళ్లి తలుపు తట్టాను. నవ్వుతుందో ఏడుస్తుందో తెలియని కన్నీటి ముఖంతో ముసలావిడ వచ్చి తలుపు తీసి నన్ను చూడటంతో సముదాయించుకుని, ఓ మిస్టర్ శామ్ శామ్ అని నన్ను అమాంతం కౌగిలించుకుంది. నవ్వే గ్రామ్ఫోను రికార్డు హఠాత్తుగా ఆపేసినట్టు అది వరకు నవ్వుతున్న పిల్లలిద్దరూ మూతులు బిగించుకొని బలవంతాన నవ్వాపుకొని లేచి నిలబడ్డారు. ఎంత పని జరిగింది మిస్టర్ శామ్, ముందు మాతోటి కాస్తంత పార్టీకి వెడుతున్నానన్న విషయం చెప్పుంటే నేను మీకు సలహా ఇచ్చి ఉండేదాన్ని కదా. అయినా పర్వాలేదులేండి, మీరేమీ అనుకోకండి అంది కౌగిట్లోంచి విడిచిపెట్టి వీపు తడుతూ. నేనేమీ అనుకోవడం లేదండి అని మాట్లాడకుండా గబుక్కున నా గదిలోకి చక్కా వచ్చాను. సోఫాలో చతికిలబడి ఈ కుర్రముండలు నేను చెప్పినదంతా చిలువలు పలువలు చేర్చి చెప్పారు కాబోలు. ముగ్గురు నవ్వుకుంటున్నారు అనుకున్నాను. ఇంతలోనే వాళ్లు ముగ్గురు మళ్లీ వచ్చి, శామ్ గారు, మా తెలివి తక్కువ ప్రవర్తనకు మన్నించండి, మేము అట్లా నవ్వడం పొరపాటు, మీరేమీ అనుకోకండి అని క్షమాపణ చెప్పుకున్నారు. నేనేమీ అనుకోలేదండి, దీనికి క్షమాపణ కూడా ఎందుకు అన్నాను. థ్యాంక్యూ అని వాళ్లు తలొంచుకుని చక్కా పోయారు. వీళ్లకు చెప్పడం చాలా పొరపాటే, ఇది వాళ్లు ఎరుగున్నంత వరకు స్నేహితులందరికీ ప్రచారం చేస్తారు కాబోలు అనుకొని, పోని మునిగిపోయిందే ఉంది అని నేను నవ్వుకున్నాను.